జై భీమ్ మిత్రులారా, ఈరోజు ఈ మీడియా సమావేశం ప్రధాన ఉద్దేశం మనం విలేకరి కొత్తూరు లక్ష్మీనారాయణపై 25 రోజుల క్రితం శ్రీగీతం కాలేజ్ కరస్పాండెంట్ మనీషా నాయర్ ఆమె అనుచరులు 2 వాహనాల్లో వెళ్ళి అతని ఇంటిలోకి ప్రవేశించి భార్యని కొడుకుని అతన్ని శారీరకంగా హింసించి అతని చేత బలవంతంగా కాళ్ళు పట్టించుకున్న విషయం మీకు అందరికీ విదితమే. 3వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మేము అనేక రకాల ఆందోళన నిర్వహించినాం. ఆ రోజే ఫిర్యాదు ఇచ్చినాం, కేసు నమోదు చేస్తామన్నారు. లక్ష్మీనారాయణ ఇంటి మీదకి ట్రెస్పాస్ చేయడం అనేది చట్టం ప్రకారం నేరము, అది నాన్ బెయిలబుల్ అప్లై అవుతుంది. 2 వాహనాల్లో వాళ్ళు రౌడీలు వెళ్ళినారని చెప్పి సీసీ ఫుటేజీల ద్వారా కూడా బయటపడింది. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోలీసులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. డిఐజీ గారిని కలిసినాం, ఎస్పీ గారిని కలిసినాం, అలాగే డిఎస్పీ గారిని కూడా కలిసినాం, రూరల్ సిఐ గారిని కూడా కలిసి ఫిర్యాదు చేసినాం. వాళ్ళందరూ కూడా నామమాత్రపు కేసులు నమోదు చేసి కేవలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒకటి దాంట్లో కనపరిచి ఆమెకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. అదే తరహాలోనే ఆమె కంటే ముందే లక్ష్మీనారాయణ ఆమె కాలేజీ మీద దాడి చేసినట్లు, డబ్బులు డిమాండ్ చేసినట్లు, ట్రెస్పాస్ చేసినట్లు లక్ష్మీనారాయణ మీద కేసు కూడా నమోదు చేసడం జరిగింది. ఈ విషయాన్ని ఇంతవరకు బయట పెట్టలేదు. మేము కోర్టుకు వెళ్ళి ఎఫ్ఐఆర్ తీసుకొని పరిశీలించిన తర్వాత మనీషా నాయరే దాడి చేసి కొట్టి ఆమె ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఆ మేరకు డిఎస్పీ గారు ఎస్ఐ గారితో, అంటే ఎస్ఐ గారు మహిళా ఎస్ఐ, ఆమె ఎస్సీ కులానికి చెందిన ఆమె పేరుతో కేసు నమోదు చేయడం జరిగింది. కానీ లక్ష్మీనారాయణ మీద దాడి చేసిన కేసేమో డిఎస్పీ గారు నమోదు చేసి లేటుగా నమోదు చేస్తారు. అంటే పకడ్బందీగా మనీషా నాయర్ దాడి చేసి కొట్టి ఎస్ఐ గారి చేత కేసు నమోదు చేయిస్తుంది. ఆ తర్వాత లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదవుతుంది. ఇది ఎంత అన్యాయమో, ఎంత దుర్మార్గమో ఒక్కసారి పరిశీలిస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది. కాబట్టి మేమేం చేసినామో, బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మనీషా నాయర్ తమ రౌడీలు తీసుకెళ్లి వాహనాల్లో వెళ్ళి దాడి చేసి కొట్టింది కాబట్టి కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి మనీషా నాయర్ని అరెస్ట్ చేయాలని చెప్పి 25 రోజులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సోమవారం నుంచి, అంటే 25వ తారీఖు నుంచి ఈ నిరాహార దీక్షలో ప్రారంభించినాం. ఈ రోజుకి 5వ రోజు. ఈ రోజుకి కూడా పోలీసులు స్పందన లేదు. పైపెచ్చి మాకే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరింపుగా మధ్యవర్తుల ద్వారా చెప్పంపిస్తున్నారు. 2 మీద కేసులు నమోదు చేస్తాం, 2 జైలుకి పంపిస్తామని. మేము ఒకటే చెప్తా ఉన్నాం, లక్ష్మీనారాయణ ఏమైనా నేరం చేస్తుంటే లక్ష్మీనారాయణ మీద కేసులు నమోదు చేయండి, లక్ష్మీనారాయణ కూడా జైలుకి పంపండి, అలాగే మనీషా నాయర్ని కూడా జైలుకి పంపండి. ఆమె నొక్కతే కాదు, ఆమె అనుచరులని, గూండాలని కూడా ఖచ్చితంగా పంపాలని చెప్తా ఉన్నాం. కార్లు సీజ్ చేయాలని చెప్తా ఉన్నాం. వాళ్ళ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకొని అందులో కాల్ డేటా మేరకు ఏం మాట్లాడినారు పథకం ప్రకారం దానికి కూడా మీరు స్వాధీనం చేసుకొని ఆమెను జైలుకు పంపాలని చెప్తా ఉన్నాం. కానీ స్పందన లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, బహుజన సమాజ్ పార్టీగా ఈ రోజుకి 5 రోజులైంది. రేపు మర్నాడు మేము ఈ దీక్షలు కొనసాగిస్తాం. మీ నుంచి స్పందన రాకపోతే సోమవారం నుంచి ఈ దీక్షా శిబిరాన్ని రిలే నిరాహార దీక్షని ఆమరణ నిరాహార దీక్షగా మారుస్తూ ఉన్నాం. ఆమరణ నిరాహార దీక్షలో లక్ష్మీనారాయణ కూర్చుంటాడు. మేము బహుజన సమాజ్ పార్టీ మా టీం మొత్తం మనీషా నాయర్ కాలేజీ మీద దాడి చేస్తాం. అది ఎట్లా చేస్తాం చెప్పము. మెరుపు దాడి ఉదయం చేస్తామా, రాత్రి చేస్తామా, తెల్లవారుజామున చేస్తామా చెప్పము. మేము మాత్రం మెరుపు దాడి చేసి మనీషా నాయర్ని, ఆమె కాలేజీని ఖచ్చితంగా ధ్వంసం చేస్తాము. మాకు దెబ్బకు దెబ్బ, టిట్ ఫర్ క్యాట్. ఇది మంగళవారం నుంచి మొదలైపోతా ఉంది. కాబట్టి పోలీసులు మీ ఇష్టం, ఈ మాట్లాడినందుకు కూడా మా మీద కేసులు పెడతారేమో, పెట్టండి, మాకేం సంతోషం. మేము జైలుకి వెళ్ళడానికి సంసిద్ధం. కాబట్టి మంగళవారం రోజు నుంచి ఎప్పుడు దాడి చేస్తామో తెలీదు. మనీషా నాయర్ మీద చేయొచ్చు, వాళ్ళ కాలేజీ మీద చేయొచ్చు, వాళ్ళ అనుచరుల మీద చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. ఇది పోలీసులు సవాల్గా స్వీకరించండి. మేము మాత్రం దాడి చేసేది ఖచ్చితం. అప్పుడైనా మీరు స్పందించి 2 వర్గాల మీద కేసులు నమోదు చేస్తారు. లేకపోతే మీరు
వాళ్ళని అరెస్ట్ చేయకుండా మీరే వచ్చి అడ్డుపడతారో ఏమన్నా సరే, బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు సోమవారం నుంచి ఆమరణ నిరాదీక్షగా ఈ దీక్షను ప్రారంభించబోతున్నాం. మంగళవారం తర్వాత మనీషా నాయర్ ఆమె అనుచరులు ఆమె కాలేజీ మీద మూకుమ్మడిగా దాడి చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి పోలీసులు దీన్ని ఇంతటితో ఆగేటట్టుగా చర్యలు తీసుకొని ఆపుతారో లేకపోతే దీన్ని ఇంత పెంచుతారో ఆ పోలీసుల మీద ఆధారపడి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక ఈ విషయాన్ని పోలీసులకే వదిలేస్తున్నాం, వాళ్ళ ఇష్టానుసారం చేయొచ్చు అని చెప్పి మేమైతే దాడులకు సంసిద్ధంగా ఉన్నాం. మంగళవారం తర్వాత ఎప్పుడు దాడి చేస్తామో కూడా చెప్పడం లేదు, ఏదో రకంగా మెరుపు దాడి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. జై భీమ్. ముఖ్యంగా ఇప్పుడు మా రాష్ట్ర కార్యదర్శి గారు ఏమి చెప్పారో అది క్షుణ్ణంగా అమలు తప్పుకోకున్నట్ల రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని జిల్లాల నాయకులు అనంతపురికి రావడం అనేది జరుగుతుంది. అది సోమవారము లక్ష్మీనారాయణని ఆమరణ నిరాహార దీక్షకి ఇక్కడ కూర్చోబెడతాం. కూర్చోబెట్టిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ యాక్షన్ ప్లానే వేరే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు ఆ రోజు మనీషా నాయర్ గారు మీ ప్రెస్ క్లబ్కి వచ్చినప్పుడు టైమింగ్ ఎంత మీ అందరికీ తెలుసు, ఇక్కడికి వచ్చిన ప్రతి విలేకరికి తెలుసు. ఆ టైమింగ్లో 5 గంటలకు ఎఫ్ఐఆర్ చేస్తారు. పొద్దున్నే 8 గంటల నుంచి 9 గంటల వరకు లక్ష్మీనారాయణని కొట్టి అక్కడి నుంచి వచ్చి అతను భయభ్రాంతులకు గురై ఇంట్లో ఉంటే ఈ నటి వచ్చి ఈ మహానటి మరి అని ఏదో 1వ తేదీ బెదిరించినాడంట. 1వ తేదీ లక్ష్మీనారాయణ అనంతపురంలో ఉన్నాడా? మీరు రెక్కి నిర్వర్తించారు కదా లక్ష్మీనారాయణ కోసం. మొత్తం లక్ష్మీనారాయణ 1వ తేదీ దొరకలేదే మీకు. దొరుకున్నందుకు పొద్దున్నే ఉదయం 2 గంటలకు పట్టుకొని అతన్ని కొట్టడం జరిగింది. అతన్ని కొట్టి నువ్వే పోయి మరి కంప్లైంట్ ఇచ్చి 5 గంటలకే ఎఫ్ఐఆర్ అయిపోయింది. పొద్దున్న 8 గంటలకు ఆయన్ని కొడితే ఎఫ్ఐఆర్ కాదు. కానీ మనీషా నాయర్ గారు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆ ఫోన్ కాల్కి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా స్పందించి 5 గంటల లోపల ఒక ఎస్ఐ దగ్గర, మహిళా ఎస్ఐ దగ్గర ఎఫ్ఐఆర్ కట్టించడం అనేది జరిగింది. ఇది మీ ప్లాన్ ప్రకారం జరిగిందా లేదా? ఇది ప్రజలకు కానీ ఇది ఎఫ్ఐఆర్ మేము కట్టినది కాదు కదా, ఇదేం దొంగ ఎఫ్ఐఆర్ కాదు కదా. ఇక్కడ ఏం రాసినారు చూడు, 1వ తేదీ వచ్చి లక్ష్మీనారాయణ గీతం కాలేజీలోకి పోయి ఆమెని బెదిరించినాడంట. ఎట్లా? ఆమె అనుమతి లేకోకున్నట్ల పోయి దేనికి బెదిరించినాడు? ఆమె రంగమ్మకి ఈ అమ్మకి లింకులు ఉన్నాయి. రంగమ్మకి నీకు లింకులు ఉన్నాయా లేదా అనేది నీ కాల్ రికార్డు తీస్తే తెలుస్తుంది. దాన్ని లక్ష్మీనారాయణ బెదిరియాల్సిన పనిలే. నువ్వు ఆ 1వ తేదీనే లక్ష్మీనారాయణ వచ్చి నిన్ను బెదిరించి ఉంటే నీ స్కూల్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ఏమైనాయి? 1వ తేదీ కాల్ రికార్డు బయట పెట్టు. నువ్వు దొంగ కేసులు కట్టేది కాదు. 1వ తేదీ ఈ రోజు ఎఫ్ఐఆర్ కట్టి లక్ష్మీనారాయణ ఎఫ్ఐఆర్ కౌంటర్ కేసు కట్టి బెదిరిస్తామనుకుంటున్నారా? మీరు బెదిరియండి, మీరు ఏం చేస్తారో చేయండి. బహుజన్ సమాజ్ పార్టీ తగ్గే ప్రసక్తే ఉండదు. మీరు ఇట్లా దొంగ కేసులు కొడితే మాకు హైకోర్టు ఉంది, హైకోర్టులో నిలబెడతాం అధికారులను కూడా. బాగా గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.